హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ధనాస్ రియల్ టైలరింగ్. ఈరోజు నేను లైనింగ్ బ్లౌజు కటింగు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను, చూసేయండి. చాలా ఈజీగా సింపుల్గా చిటిక వేసినట్లుగా కట్ చేసుకోవచ్చు అనమాట. అంత ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నేను మీటర్ లైనింగ్ తీసుకున్నాను. ఫస్ట్ దాన్ని ఇప్పుడు 2 మడతల మీద ఉంది కదా, 4 మడతలు వేస్తున్నాను. అంటే కొద్దిగా లావు హ్యాండ్ అనుకో, వెడల్పు సరిపోదు కదా, అలా కొద్దిగా తగ్గించి వేసుకోవాలన్నమాట. తగ్గించి వేసుకొని ఈ మడుపు అనేది ఎప్పుడు కూడా మన వైపు ఉండాలి, ఓపెనింగ్ అనేది బయట వైపు ఉండాలి. మడత ఆ విధంగా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు కొల జాకెట్ యొక్క హ్యాండ్ ఉంటుంది కదా, అది తీసుకొని ఇలా చిన్నదిగా హ్యాండ్కి ఖర్చు ఉంచేసి దాని మీద ఇలా పెట్టుకోవాలి. అయితే కస్టమర్ నాకు 1 ఇంచు పొడవు పెట్టమని చెప్పారు, అందుకనేసి కొంచెం ఎక్కువ పెట్టుకుంటున్నాను. ఖర్చు కాక ఇంకొక ఇంచు ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను. పెట్టుకున్న తర్వాత ఇదిగోండి, ఇక్కడ హ్యాండ్ పొడవు మార్క్ చేశాను అనమాట. ఇప్పుడు దాని వెడల్పు మార్క్ చేశాను, చంక భాగం అనమాట. ఇక్కడ అట్లా ఎంత మార్క్ చేశాను, అక్కడ చంక భాగం దగ్గర మార్క్ చేసి ఇలా పొడవు అనేది కింద డ్రా చేసుకున్నాను. డ్రా చేసుకుని బ్లౌజ్ ఇలా వెనక వైపు తిప్పితే అక్కడ ఖర్చు అనేది కనిపిస్తుంది. ఆ ఖర్చు పలంగా అలాగ డాట్స్ పెట్టుకుంటూ దాన్ని కలిపేసుకోవాలి. అక్కడ ఒక మార్క్ చేసాం కదా, దాన్ని మనం కలుపుకోవాలన్నమాట. ఖర్చుతో సహా కలిపాను అనమాట. ఇప్పుడు దీన్ని యాస్టీస్ ఇలాగే మార్క్ చేసినట్లుగా ఖర్చుతో సహా కట్ చేసుకుంటాను. ఈ విధంగా మనం హ్యాండ్ పార్ట్ అనేది కటింగ్ అయిపోయింది. ఇక్కడ చిన్న చిన్న అటాచ్మెంట్స్ పడతాయండి, అవి మనం తర్వాత అటాచ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది చూసేద్దాం. ఒకవైపు హ్యాండ్స్ కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు రెండో వైపు ఆ చివర బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటున్నాం. బ్యాక్ పార్ట్ కట్ చేసుకోముందు ఫస్ట్ ఏవైనా క్రాసులు ఉంటే ఇలా నీట్గా తీసుకోవాలి. నాకు పెద్దగా క్రాస్ ఏం లేదు, లైట్గా ఉంది, దాన్ని సరి చేసాను. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ అనేది వెనక భాగం కొల జాకెట్ ఉంటుంది కదా, నడుము కొలతతోటే బ్యాక్ పార్ట్ అనేది కట్ చేస్తామని. బ్యాక్ పార్ట్ కటింగ్ కరెక్ట్గా వచ్చిందంటే ఫ్రంట్ కూడా కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇలా 2 ఖర్చులు కూడా ఒక దగ్గర పెట్టుకొని మిడిల్ మార్క్ చేస్తున్నాను, చూసారా? అది నడుము మధ్య భాగానికి కరెక్ట్గా వస్తుంది అనమాట. మనం ఇలా చూసుకుంటే షోల్డర్ 2 కూడా ఒక దగ్గర పెట్టుకొని ఇలాగ ఇక్కడ ఒక మార్క్ చేశాను. ఇలా చూసారా, ఆ 2 మార్కు కనిపిస్తున్నాయి కదా, అది నడుము యొక్క మధ్య భాగం కరెక్ట్గా అనమాట. అటువైపు కానీ ఇటువైపు ఎక్కువ తక్కువ కాకుండా నడుము మధ్య భాగం ఇలా చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు దీన్ని లైనింగ్ మీద ఇలా పెట్టుకొని చిన్నది నడుము వేసుకుంటాం కదా, నడుము దానికోసం చిన్న ఖర్చు నడుము పట్టి వేస్తాం కదా, దానికోసం ఒక 1/4 ఇంచు ఖర్చు ఉంచేసాను. ఇప్పుడు దాని నడుము పొడవు మార్క్ చేస్తున్నాను, చూడండి. ఖర్చు వదిలేసి కరెక్ట్గా మార్క్ చేస్తాను, చూపిస్తాను ఒకసారి చూడండి. ఇదిగో చూడండి, అది కింద వైపు ఉన్నదేమో నడుము పట్టి అటాచ్ చేయడానికి, ఈ పై వైపు ఉన్నది నెక్క వేసుకుంటాం కదా, అప్పుడు దాని ఖర్చుకు అనమాట. అలా చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ యొక్క పొడవు, నడుము పొడవు షోల్డర్ నుంచి కిందకు ఉంటుంది కదా, దాని పొడవు మార్క్ చేస్తున్నాను. ఇదిగోండి, ఖర్చు వదిలేసి అక్కడకు మార్క్ పెట్టుకుంటున్నాను. కింద నుంచి పై వరకు వెనక భాగం అనేది అలా షోల్డర్ నుంచి పట్టుకొని మార్క్ చేశాను. ఇప్పుడు వెడల్పు, ఇగో టక్స్ వేస్తాం కదా, దాంతో సహా చేసుకోవాలి కాబట్టి కొద్దిగా ఎక్కువ తీసుకున్నాను. ఈ చంక భాగం దాని పొడవు అనమాట, అవి కూడా ఖర్చుతో సహా మార్క్ చేసుకున్నాను. మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పై షోల్డర్ దగ్గర నుంచి చంక భాగం అనేది ఇలాగా బ్లౌజ్ ఖర్చులు మనకు కనిపిస్తున్నాయి కదా, దాని ప్రకారం అలాగా మార్క్ చేసుకుంటూ తెచ్చి దీనిలో కలిపేయాలి. అలాగే బ్లౌజ్ రౌండ్ కూడా చక్కగా డ్రాయింగ్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి, నేను ఆల్రెడీ చేసి పెట్టుకున్నాను, చూసారా? అలా నీట్గా రౌండ్గా వచ్చినట్లు మనం చక్కగా అడ్జస్ట్ చేసుకొని ఖర్చు వదిలేసి రౌండ్ నీట్గా వచ్చినట్లు రౌండ్ చేసుకోవాలి. చేసుకుంటే ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. దాన్ని కటింగ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు. హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది, బ్యాక్ పార్ట్ కటింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకునేటప్పుడు మనం బ్యాక్ పార్ట్ ఆధారంగా కట్ చేసుకుంటాం అనమాట. బ్యాక్ పార్ట్ ఆధారంగా అంటే ఎలా అంటే, కొల జాకెట్ ఉంటుంది కదా, కొల జాకెట్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా, ఆ ఫ్రంట్ పార్ట్ని భుజముల దగ్గర నుంచి
కింద షేప్ బెల్ట్ దగ్గర ఒక డాట్ ఉంటుంది కదా, మనకి కింద నుంచి ఒక డాట్ వేస్తాం కదా షేప్ దగ్గర, ఆ డాట్ ఆ రెండు పట్టుకొని అసలు సాగదీయకూడదండి. క్రాస్ కదా, సాగిపోద్ది. సాగదీయకుండా మనం చాలా లూజ్గా ఫ్రీగా పట్టుకొని ఇలా కొలుచుకోవాలి. పైన ఖర్చు వదిలేసాను చూసారా, భుజం దగ్గర చిన్నది వదిలేసి కొలుచుకుంటే ఇదిగోండి ఇక్కడికి వచ్చింది. అక్కడ ఒక మార్క్ చేసి మడుపు పెట్టుకోవాలన్నమాట. చూసారా, అలాగా మడుపు పెట్టుకోవాలి. బ్యాక్ పార్ట్ ఆధారంగానే మన ఫ్రంట్ కట్ చేస్తాను. ఇప్పుడు లైనింగ్ మీద బ్యాక్ పార్ట్ నేను అలా పెట్టేశాను మడుపు వేసుకొని. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ బ్యాక్ పార్ట్ ఎలాగ ఉందో అలాగే చుట్టూ కూడా మార్క్ చేసుకొని వచ్చేస్తున్నాను. కింద కానివ్వండి, సైడ్లు కానివ్వండి, పైన భుజాలు కానీ, చంక భాగం కానీ అంతా కూడా సేమ్ ఇంకా యాజ్ ఇట్ ఈజ్ గీసేస్తున్నాం అనమాట. మనకి ఇక్కడ ఎక్కడ మారుతుంది అంటే ఇదిగోండి ఇక్కడ ఫ్రంట్ వైపు కొల జాకెట్ తోటి కొలుచుకొని మనం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు కొల జాకెట్ తీస్తున్నాను. కొల జాకెట్కి ఉక్సుల భాగం ఉంటుంది కదా, ఆ ఉక్సుల భాగం వైపు పైన ఖర్చుకి చిన్నది ఉంచేసి ఇలాగ కరెక్ట్గా మనం సర్దుకొని, ఇలా సర్దుకున్న తర్వాత ఎక్కడికైతే వచ్చిందో అక్కడ చక్కగా చేతితోటి నొక్కి పట్టుకొని అటు ఇటు కదలకుండా కొద్దిగా పావించి ఖర్చు వదిలేసి, చూసారా కొల జాకెట్ తోటి ఇలా ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా కరెక్ట్గా మార్క్ చేసుకొని ఇక్కడ కూడా కాస్త ఖర్చు వదిలేసి గీసుకున్నాను. చూసారా, అలాగనేది మన ఫ్రంట్ పార్ట్ రౌండ్ నెక్ ఫ్రంట్ రౌండ్ గీసుకోవాలి. ఇప్పుడు కిందన మనం ఇలా నడుము దగ్గర గీసుకున్నాం కదా, దీన్ని ఇలా పై వరకు కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ రెండు కూడా మనం తీసేయచ్చు. బ్యాక్ పార్ట్ తీసిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి లోత్ అనేది తీయాలి. ఫ్రంట్ పార్ట్కి లోత్ కంపల్సరీ తీయాలండి, లేకపోతే మనకి ముడతలు వచ్చేస్తాయి అన్నమాట. అలా చూసారా, మధ్యలోన 1 ఇంచు మార్క్ చేసుకొని అటు ఇటు కూడా ఇలా కరువులాగా కలిపేసాను అనమాట. కలిపేస్తే మనకు లోత్ అనేది పోతుంది. ఇప్పుడు ఈ మన ఫ్రంట్ వైపు కొలత చూపిస్తాను చూడండి. కాస్త పైకి ఖర్చు వదిలేసాను. ఇక్కడ మనకి షేప్ బెల్ట్ ఉంటుంది కదా, షేప్ బెల్ట్ కంటే 1 ఇంచు పొడవు పెడతాను. ఎందుకంటే మనం ఫ్రంట్ డాట్ వేస్తాము, షేప్ అతుకుతాము కాబట్టి ఆ ఎక్స్ట్రా మార్క్ చేసుకొని మనం ఇప్పుడు ఏదైతే మార్క్ ఆ మార్క్ ప్రకారము కటింగ్ చేసుకోవాలి. చూసారా, ఇలా కట్ చేసుకోవాలి. ఇక్కడ అటు లోతు తీసి ఆ లోతు ప్రకారమే మనం మళ్ళీ కట్ చేసుకోవాలన్నమాట. ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మిగిలిన దాంట్లోనే మనం నడుము పట్టి తీసుకోవాలి. ఆ తర్వాత షేప్ బెల్ట్ ఇలాగా క్లాత్ పెట్టుకొని కింద సైడు ఖర్చు కోసం వదిలేయాలి. ఇలా కొల జాకెట్ యొక్క షేప్ని ఇలా పెట్టుకొని ఇదిగోండి ఖర్చుకి చూసారా, క్రింద వైపు సైడ్ వైపు రెండు వైపులా కాస్త వదిలేసి దీని పొడవు ఇక్కడ కాస్త ఎక్కువే తీసుకోవాలన్నమాట. అవసరమైతే మళ్ళీ కట్ చేసేయచ్చు. ఇప్పుడు చూడండి, వెనక్కి తిప్పుకుంటే ఇక్కడ కనిపిస్తున్న ఖర్చు ప్రకారమే ఇలా గీసుకుంటూ వచ్చేయాలన్నమాట. ఇలా గీసుకుంటూ వచ్చిన తర్వాత ఆది జాకెట్ తీసేస్తే షేప్ అనేది రెడీ అయిపోయింది. షేప్ కటింగ్ కూడా మనకి పూర్తయిపోయింది. ఇప్పుడు లైనింగ్ మొత్తం కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మిగిలిన లైనింగ్ పీసులు ఏవైతే మిగులుతాయో అది ఇక్కడ హ్యాండ్కి మనకి ఇందాక సరిపోలేదు కదా, కొద్దిగా లావుగా ఉన్న హ్యాండ్ అయితే మనకి ఇలా అతుకులు పడతాయి అన్నమాట. ఆ జాయింట్స్ వేసుకోవడానికి కూడా నేను ఇక్కడ సెట్ చేసి పెట్టేసి ఫోల్డ్ చేశాను. ఇప్పుడు లైనింగ్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు ఒరిజినల్ కటింగ్ చేస్తున్నాం, అంటే చీరలోన బ్లౌజు కట్ చేస్తాను అన్నమాట. ఇదిగో చూడండి, ఇలా పెద్దంచు ఉంది కదా, అటువైపు హ్యాండ్ రెండు వైపులు అంచు వస్తుంది. పెద్దంచు వైపు హ్యాండ్ పెట్టుకొని చిన్నది ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఇక్కడ డిజైను మామిడి పిందుల డిజైన్ ఇచ్చారు చూసారా, అవి ఎప్పుడు కూడా ఇలా పైకి రావాలి. మనం అలాగ డిజైన్స్ ఏదైనా ఇచ్చినప్పుడు కొంచెం చూసుకోవాలన్నమాట. ఇటువైపు కట్ చేసుకోమనుకోండి అది తిరగబడిపోయినట్లుగా వస్తుంది. అందుకని నేను అటువైపు తీస్తున్నాను. మామిడి పిందెలు ఇలా నిలువుగా వస్తాయి అన్నమాట. అప్పుడు ఇలా పుంచుకొని కాస్త ఎక్స్ట్రా పెట్టుకొని ఇలాగ కట్ చేసి పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ కూడా దీని మీద క్రాస్గా పెట్టుకోవాలి. క్రాస్గా పెట్టుకొని అటు ఇటు అడ్జస్ట్ చేసుకొని మనకి ఇటు సరిపోతే అటు అతుకులు పడకుండా కొద్దిగా జాగ్రత్తగా అడ్జస్ట్ చేసుకొని పెట్టేసుకుంటే అయిపోద్ది అనమాట.
ఇప్పుడు ఇలా క్రాస్గా పెట్టుకున్నాను చూసారా. ఇక్కడ కూడా మనం ఆ మామిడి పిందెల డిజైనుగా ఏ డిజైన్ అయినా సరే కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలి. ఎలా పడితే అలా కుట్టేయకూడదు అనమాట, కిందకి మీదకి అలా కుట్టకూడదు. అదేవిధంగా షేప్ బెల్ట్లు కూడా ఇలాగ ఒరిజినల్ క్లాత్ సెట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. చూడండి నేను స్టిచ్చింగ్ కూడా చేశాను చక్కగా, ఎంత నీట్గా వచ్చేసిందో. దీనికైతే హ్యాండ్స్కి నెక్కి రెండిటికి కూడా నేను పైపింగ్ వేసానండి, సన్నగా సిల్వర్ పైపింగ్ చేశాను అనమాట. చాలా నీట్గా చక్కగా వచ్చేసింది. అలాగే థ్రెడ్స్ పెట్టమన్నారనమాట, బ్యాక్కి థ్రెడ్స్ కూడా పెట్టేసాను. ఇలా అండి ఎంతో ఈజీగా బ్లౌజ్ కటింగ్ చేసుకుని స్టిచ్ చేసేయచ్చు. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.